ఓం శ్రీ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 10వ అధ్యాయం విభూతి యోగంలో మనం ఉన్నాము. ఈరోజు 3, 4 శ్లోకాలు చూద్దాం. 3వ శ్లోకం చూడండి. యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. యో మాం అజం అనాదిం చ వేత్తి సర్వలోక మహేశ్వరం. యో వేత్తి, వేత్తి అంటే విత్ అంటే తెలుసుకోవటం. ఎవరైతే నన్ను మాం అజం అనాదిం లోకమహేశ్వరం, నన్ను అజం అంటే పుట్టుక లేనివాడినని, అనాదిం ఆది అలాగే అంతము లేనివాడినని, లోక మహేశ్వరం ఈ లోకానికి ఈశ్వరుణ్ణి అని ఎవరైతే తెలుసుకుంటారో, యో వేత్తి అసమ్మూఢః సమర్థ్యేషు. అయితే మర్త్యేషు అంటే మర్త్యులు అంటే మానవులు, మనుషులు, మర్త్యులు మనుషులు, మానవులు అంతా ఒకటే. మర్త్యుల్లో అందరికెల్లా అందరిలోకెల్లా వాళ్ళు అసమ్మూఢః, మూఢః అంటే గుడ్డివాడు అని అర్థం, అయితే అజ్ఞాని అని అర్థం. అసమ్మూఢః అనంటే అజ్ఞానము తొలగిపోయిన వాడుగా అవుతాడు ఎవరైతే భగవంతుని తెలుసుకుంటాడో. అలాగే సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపాల నుండి విముక్తి పొందినవాడు అవుతాడు. భగవంతుడి యొక్క నిజమైన స్వరూపము, నిజమైన స్వభావము ఎవరైతే, ఆయన ఆది అంతము లేనివాడు, పుట్టుక మరణము ఇలాంటివి ఏ వికారాలు లేనివాడు, సర్వలోకానికి ఆయన మహేశ్వరుడు అని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు అజ్ఞానము తొలగిపోయి అన్ని పాపాల నుండి విముక్తులవుతారు. ఇంకోసారి శ్లోకం. యో మామజం అనాదిం చ వేత్తి లోకమహేశ్వరం అసమ్మూఢః సమర్థ్యేషు సర్వపాపైః ప్రముచ్యతే. 4వ శ్లోకం. ఇది 4, 5 రెండు కలిపి చదువుకోవాల్సినవి, పర్లేదు. ఈ రెండు ఏంటంటే భగవంతుడి వల్లనే మనకి కొన్ని లక్షణాలు, కొన్ని గుణాలు అనేవి కలుగుతున్నాయి. మనలో ఉండే కొన్ని గుణాలు, మనము అనుభూతి చెందే కొన్ని సుఖ దుఃఖము లాంటి అనుభవాలు, ఇవన్నీ కూడా మనకి ఎలా కలుగుతున్నాయంటే భగవంతుడి ద్వారానే మనకు కలుగుతున్నాయి అనే విషయము ఈ 2 శ్లోకాలలో చెబుతున్నాడు. అవి ఏమేం గుణాలు, ఏమేం అనుభవాలు అనేవి మనం ఈరోజు సగం చూద్దాము. 4వ శ్లోకంలో బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమఃశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమఃశమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. భయం చ అభయమేవ చ. అయితే బుద్ధి, మంచి బుద్ధి అంటే ఆలోచించే శక్తి, ఏది మంచి ఏది చెడు, ఏది లాభాన్ని ఇస్తుంది ఏది నష్టాన్ని ఇస్తుంది, ఇలా వివేచన చేసి చూసే
ఆలోచన శక్తిని ఏమంటాం మనము? బుద్ధి అని అంటాము. అంటే డిఫరెన్షియేట్ చేసి చూసే ఆలోచన శక్తిని బుద్ధి అని అంటాం. ఆ బుద్ధి, జ్ఞానము, తర్వాత అసమ్మోహ, మోహం నుండి విముక్తి పొందటం అంటే అజ్ఞానం తొలగిపోయి నిజాన్ని తెలుసుకోవటం. అసమ్మోహ అంటే భ్రాంతిలో లేకుండా ఉండటం. క్షమ అంటే మనలోని సహనం, అలాగే క్షమించే గుణం. అంతే కదా, మనం ఎన్నో తప్పులు చేసుంటాం, ఎన్నో జన్మల నుంచి భగవంతుడు క్షమిస్తూనే వస్తున్నాడు. అలాగే దానికి తగ్గ ఫలితాన్ని ఇచ్చి మనల్ని మార్చి మనలో చిత్తశుద్ధిని కలిగించడానికి కూడా భగవంతుడు మనకి తోడుగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన క్షమామూర్తి. కాబట్టి మనలో కలిగే ఈ క్షమ అనే గుణం కూడా భగవంతుడి నుండే వస్తుంది. క్షమ, సత్యం, దమః, శమః. ఇక్కడ శమ, దమ ఇవి రెండు ఉన్నాయి కదా. శమ అంటే మనో నిగ్రహము. శమ అంటే ఏంటి? మనస్సుని నిగ్రహించటం. అంటే ఆలోచనలు, వేల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనకి. అలాంటి వాటిని ఎంత వీలైతే అంత తక్కువ చేసుకుంటూ ఉండటం. మనం ఒక పని చేస్తున్నప్పుడు ఏ పని లేని వాడికి వేల ఆలోచనలు ఉంటూ ఉంటాయి కదా. లేదంటే వాడు నిద్రపోతాడు. ఆ నిద్రలో కూడా రకరకాల కళల రూపంలో ఆలోచనలు సాగుతూనే ఉంటాయి. అవి నాన్ స్టాప్. కానీ ఏదో ఒక పని మీద ఏకాగ్రంగా చిత్తం పెట్టి చేసినప్పుడు ఏమవుతుంది? ఒక గంట సేపట్లో మనకు 1,00,000 ఆలోచనలు రావాల్సిన దాని ప్లేస్ లో మనకి జస్ట్ ఒక 10 ఆలోచనలు ఉంటాయి అంతే. ఆ పనికి సంబంధించిన ఒక 10 ఆలోచనలు. తగ్గిందా లేదా? ఇప్పుడు మనస్సుకి ఎంత ఒత్తిడి లేకుండా ఉంటుంది కదా. కాబట్టి ఆ మనో నిగ్రహము, మనస్సుని నిగ్రహించడానికి మనం రకరకాల కార్యకలాపాల్లో మునిగిపోతూ ఉంటాం పొద్దున్న నుండి రాత్రి వరకు. అలా భగవంతుని యొక్క పూజ, ఉపాసన, సాధన, యోగ సాధన ఇలాంటివన్నీ కూడా మనస్సును నిగ్రహించడానికి. ఈ మనో నిగ్రహాన్ని మనము శమ అంటాము. దమ అంటే ఇంద్రియ నిగ్రహం. ఇంద్రియాలు ఉన్నాయి. ఇవి కళ్ళు, చెవులు, ముక్కు, చర్మము, నాలుక, ఇవన్నీ కూడా ఏదో వాటి రుచులని ఆస్వాదించాలని అనుకుంటూ ఉంటాయి. నాలుకకి మంచి మంచి రుచులు కావాలి. ఐస్ క్రీమ్లు, చాక్లెట్లు, పిల్లలకైతే పెద్దలకు కూడా. కళ్ళకి మంచి మంచి దృశ్యాలు చూడాలని ఉంటుంది, మంచి సినిమా చూడాలనో, చెవులకి మంచి పాటలు వినాలనో, లేకపోతే ఇంకేదో రకంగా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళ మాటలు వినాలని. ఇలా ఇంద్రియాలకి వాటి రుచులను ఆస్వాదించాలని ఒక కోరిక ఉంటుంది. ఆ ఇంద్రియాలని ఇప్పుడు మనం నిగ్రహించలేదంటే అవన్నీ మనస్సుని కలతపరిచేస్తాయి. అప్పుడు బుద్ధి అనేది మందగిస్తుంది. కాబట్టి ఇంద్రియ నిగ్రహం అనేది మనకి చాలా ముఖ్యం. కాబట్టి ఇంద్రియ నిగ్రహము, దాన్ని ఏమంటారు? దమ అంటారు. ఈ ఇంద్రియ నిగ్రహం కోసమే మనము భగవత్ సంబంధమైన విషయాలని ఈ ఇంద్రియాల ద్వారా గ్రహిస్తాము. అంటే భగవత్ సంబంధమైన భగవంతుని రూప ధ్యానము, లేదంటే భగవంతుడి కోసము ఏదో ఆయన చిత్రపటాలు కానీ, ఆయనకు సంబంధించిన ఇంకేవైనా బొమ్మలు కానీ, ఆయనకు సంబంధించిన పాటలు, కీర్తనలు, స్తోత్రాలు వినటము, అంటే అవి చెవులకి ఆ విషయాలు. తర్వాత భగవంతుడికి మనము రుచికరమైన శుద్ధిగా ఉండే ఒక మంచి నైవేద్యము పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించటము. ఇవన్నీ ఏం చేస్తున్నాయి? ఇంద్రియాలని, వీటన్నింటినీ కూడా సంస్కరిస్తున్నాయి. ఇలా భగవత్ సంబంధమైనది లేకపోతే మనం ఏం చేస్తాం? ఎలా పడితే అలా ఉంటాం, ఏది పడితే అది తింటాం. ఇలా ఒక దాన్ని మనం పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? ఇవన్నీ కూడా సంస్కరించబడతాయి. కాబట్టి ఇంద్రియ నిగ్రహము రకరకాల పద్ధతుల్లో మనము ఇంద్రియ నిగ్రహాన్ని చేయటం, దాన్ని దమ అంటారు. శమము, దమము. శమం అంటే మనో నిగ్రహం, దమం అంటే ఇంద్రియ నిగ్రహం. తర్వాత సుఖం, దుఃఖం. మన జీవితంలో మనము అనుభవించే సుఖము భగవంతుడి వల్లే కలుగుతుంది, దుఃఖము ఆయన వల్లే కలుగుతుంది. మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఇవన్నీ కూడా. మళ్ళీ భవో భావో, భవ అభావ, అభవ.
భవః అంటే పుట్టుక, అభావః అంటే మరణము. ఈ రెండు, పుట్టుక మరణం. భయం చ అభయమేవ చ, భయము అభయము ఈ రెండు కూడా చివర్లో మనకి 5వ శ్లోకంలో వస్తుంది. భవంతి భావ భూతానాం మత్త ఏవ పృథగ్ విధాః, ఇలాంటి వివిధమైన గుణాలు అనుభవాలు ఇవన్నీ కూడా భూతానం మత్త ఏవ, మత్త ఏవ అంటే నా వల్లే కలుగుతున్నాయి అని అర్థం. రైట్, ఇది దీని తాత్పర్యము. రేపు దాన్ని సంపూర్ణం చేసుకుందాం 5వ శ్లోకంతో. ఇంకోసారి శ్లోకం వినండి. బుద్ధిర్జ్ఞానం అసమ్మోహః క్షమా సత్యం దమః సుఖం దుఃఖం భవో భావో భయం చాభయమేవ చ. స్వస్తి.